చాలా సంతోషం ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున గుడివాడలో ఈ విధంగా సమావేశం చాలా సంతోషంగా ఉంది. ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క మీటింగ్ కూడా సునీల్ ఏర్పాటు చేస్తానంటే చేయమన్నాం. ఎందుకంటే వాస్తవాలు మీకు తెలియాలి. ఈ రాష్ట్రంలో ఈరోజు 5 సంవత్సరాలు ఆనాడు ఒక్క అవకాశం అని చెప్పి నమ్మాం. రాష్ట్ర ప్రజలు అవకాశం ఇస్తే ఏం చేశాడో ఏం జరిగిందో ఒక వాస్తవాలు మీకు తెలుసుకోవాలి. విధ్వంసాలతో మొదలెట్టి ఏ విధంగా పరిపాలన సాగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి. ఈ రోజున పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థలు కానీ వాళ్ళ చేతులు ఏమి లేవు. గతంలో ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరగనటువంటి మార్పు మన ఈ 5 సంవత్సరాలు చూశాను. ఇది చాలా ప్రమాదం. మీరు ఆలోచన చేయాలి. ఓకే, మా పార్టీ మా సిద్ధాంతాలు మేము కట్టుబడి ఉన్నాం, వేరే పార్టీ ఉంటుంది. కానీ ఈ రోజున వ్యవస్థలు ఒప్పుకోలేకపోతే భవిష్యత్తు ఏంటో మీరు ఆలోచించాలి. మీరు ఈరోజు మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే ఈ రోజున మీ పిల్లల భవిష్యత్తు ఏంటి, రాష్ట్రం ఏమవ్వాలి, భావితరాలకి ఏ విధంగా రాష్ట్ర సంపద చెప్పాలి. గుడివాడ ప్రాంతంలో ఏ విధంగా 14 నుంచి 19 వరకు ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసామో మీకు తెలుసు. రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, మున్సిపాలిటీ రోజు ఏదో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వెళ్ళాం. ఆ రోజు ప్రభుత్వం కూడా ఆ విధంగా సహకరించాలి. అక్కడ ఒక పక్క లోకేష్ కానీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఆయన అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని సహకరించారు కాబట్టి నిధులు తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా జనరల్ ఫండ్స్ ఇచ్చి పెద్ద ఎత్తున ఆ రోజు కానీ ఖర్చు పెట్టాం కాబట్టి మున్సిపాలిటీలో కార్యక్రమాలు చేశాం. మరి ₹1 ఖర్చు పెట్టలే 5 ఏళ్ళలో కొడాలని ఎవరు మాట్లాడుతున్నా. మరి గుప్పుడు మట్టి అయినా గుడివాడలో నిన్న మొన్న ఇంటికి రోడ్ వేసుకున్నాడు. మళ్ళీ ఎక్కడో టెండర్లు పిస్తాడు. ఎవడెత్తాడు? ఈయన 50 రోజులు అయిపోతాయి. ఇవన్నీ దుర్మార్గులు ఓన్లీ మళ్ళీ మబ్బి పెడతాకి డైవర్ట్ చేస్తాకి ప్రజల్ని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వల్ల ఏది కాదు. ఆడి కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తులో చాలా నష్టపోతారు మీరు. నేను ఒకటే మాటిస్తున్నా, ఎక్కడైతే ఈ దుర్మార్గులు 5 సంవత్సరాల్లో మంత్రిగా ఉండి వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఎంతోమందిని భయపెట్టాడు, ఖచ్చితంగా వాళ్ళందరికీ న్యాయం చేస్తాను. ఖచ్చితంగా ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి మాటిస్తున్నా. మళ్ళీ ఎవరన్నా కానివ్వండి, కానీ మీరు సహకరించాలి. ఇటువంటి పాలన, ఇటువంటి చెత్త ముఖ్యమంత్రిని ఇప్పుడు చెత్త మీద పనిచేసేవాడు చెత్త ముఖ్యమంత్రిని ఏమంటాం? దొంగని తెలిసి కూడా ఓట్లు గెలిపించాను. 151 సీట్లు గెలిపించి ముఖ్యమంత్రి కూర్చోబెట్టి ఏం చేశాడు? మన ఆస్తిని కొలగొడతాం మొదలెట్టుకున్నాడు. నేను ఈ రోజున నాని పని ఓడిపోతున్నాడు. ఖచ్చితంగా మీరు ఏం భయపడవసలా. ఖచ్చితంగా రేపు ఇంకొక 50 రోజుల్లో 55 రోజుల్లో 2 ఎమ్మెల్యే శాసనసభ్యుల్ని మన ఉమ్మడి కృష్ణా జిల్లాలో మన వేటి మీద ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం. వాళ్ళ దగ్గర నెల రోజులు మేము ప్రజల్లో ఉన్నాం, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఎడ్యుకేట్ చేస్తాను నేను ప్రయత్నం చేస్తున్నాను. పార్టీలు పక్కన పెట్టండి, మీ భవిష్యత్తు ఆలోచించమని చెప్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు ఏం చేయాలో ఆలోచించమని చెప్తున్నాం. చాలా పాజిటివ్గా ఎక్కడికి వెళ్ళినా సరే చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు, అర్థం చేసుకుంటున్నారు. దయచేసి ఆ లైన్లో మీరు ఆలోచన చేయకపోతే చాలా నష్టపోతారు. వాళ్ళు ఒకటే చెప్తున్నా, ఈ దుర్మార్గుడు ఏం పీకేది లేదు. ఏమైనా పీకేదన్నా మీరు భయపడితే ఇంతే సంగతులు. దయచేసి ఆలోచన చేయండి. ఈ దుర్మార్గుడిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చింది. చాలా టైం ఇచ్చారు, 20 సంవత్సరాలు ఇచ్చారు. ఇంకేం చూపిస్తాడు మనకి? ఏమంటే బొత్తు పీకుతావా, ఇంకేం పీకుతావు మాట్లాడుతున్నాడు. దయచేసి వాళ్ళకి ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు, దానికి కట్టుబడి ఉన్నాం అందరం. ఇవాళ ఒక ఎన్ఆర్ఐని రాము తీసుకురావడం ఖచ్చితంగా రేపు గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీ అందరికీ అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా మేము పోరాడతాం మీకోసం. బయటికి రావాలి, మెదలకుండా కూర్చొని చేసేదేమీ లేదు. నేను ఇవాళకి చాలామంది మాట్లాడతలా. ఎందుకంటే 2-3 రోజులు అనౌన్స్మెంట్, ఎలక్షన్ నోటిఫికేషన్ చేస్తుంది. మొత్తం కంట్రోల్ అంతా కూడా జగన్ చేతులు ఏమి ఉండదు. అందరూ బయటకు వస్తే ఇవాళే ఆల్మోస్ట్ ఇవాళ 2-3 రోజులతో డిఫరెన్స్ కనపడుతుంది. చాలామంది బయటకు ఓపెన్ మాట్లాడుతున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి
అభివృద్ధి చేయడం తప్ప అది సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకెళ్ళాం. ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన ప్రధానమైన అంశాలు కూడా దాన్ని కంటిన్యూ చేస్తా ఇంక పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళిన తప్ప ఎక్కడ కూడా ఈ విధంగా దుర్మార్గుడిలాగా దోసుకోవటం, ఆఖరికి సొంత బాబాయిని గొడ్డలతో నరిగితే మనం ఎవరో మాట్లాడతలా, ఆఖరికి చెల్లిని తల్లిని రోడ్డుని పడేశాడు. ఎన్ని శాపాలుగా రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి. దయచేసి అన్ని వర్గాలు ఇవాళ మీ యొక్క సామాజిక వర్గమే కాదు అందరూ కలిసి కట్టుకుని ముందుకు వస్తేనే ఈ దుర్మార్గుడు ఈడు తక్కువ అంచనా అయిపోయండి. ఈడు ఒక దుర్మార్గుడు, కొన్ని 5,000 కోట్లు దోసుకున్నాడు. ఆఖరి మీ సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఎక్స్పోర్ట్ చేశాడు నాకు తెలుసు, ఆధారాలు అన్నీ ఉన్నాయి. వస్తే ఎక్కడికి ఇన్ని వదిలిపెట్టేది లేదు, బొక్కలో వేసి పంపే రోజు వస్తుంది. త్వరలో సమయం కోసం చూస్తున్నాం. ఖచ్చితంగా అధికారం వస్తుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, నాని ఓడిపోబోతున్నాడు, పెట్టి బేడ చదువు హైదరాబాద్ పోతాడు. ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాను, మీకు అండగా ఉంటా అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ అప్పీల్ చేస్తున్నా.